సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసిక్గా లవ్ స్టోరీ మూవీస్ బాగా హిట్ అవ్వాలంటే ఎలాంటి వాటిలో మంచి ప్రావీణ్యం ఉండాలి, అలాగే ఏ ఆస్పెక్ట్స్ చాలా బాగుండాలి అనేది డిస్కస్ చేసుకుందాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లవ్ స్టోరీల గురించి చెప్పుకుంటే మలయాళంలో బాగా హిట్ అయ్యి తెలుగులోకి డబ్బై వచ్చి ఇక్కడ కూడా బాగా హిట్ అయిన ప్రేమలో మూవీ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఈ ఇయర్లో మంచి గ్రాస్ని కలెక్ట్ చేసుకుంది తక్కువ బడ్జెట్తో. అండ్ మలయాళం అండ్ తెలుగులో కలిపి టోటల్గా 80 కోట్ల వరకు కలెక్ట్ చేసుకుంది. అండ్ ఈ మూవీలో స్పెషాలిటీ వచ్చేసి అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అనమాట. ఎక్కడ మనకి యాక్షన్ సీన్స్ ఉండవు, ఓన్లీ స్టోరీ మీదే వెళ్తూ ఉంటుంది స్టోరీ మొత్తం. అండ్ మూవీలో మంచి విషయానికి వచ్చేస్తే స్టోరీ అనేది ఎక్కడ చేంజ్ అయితే అవ్వదు, అక్కడక్కడ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అయితే రావు. స్టోరీ అనేది వన్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ క్యారెక్టర్ అయితే సచిన్ అండ్ హీరోయిన్ ఏమో రేణు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఆది అనే ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో అవి చాలా బాగుంటాయి. ఈ 3 క్యారెక్టర్స్ అయితే చాలా స్పెషల్గా ఉంటాయి. అండ్ సచిన్ క్యారెక్టర్కి చాలా ఎక్కువ మంది అయితే కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఈ మూవీలో సచిన్ క్యారెక్టర్ అనేది ఒక ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అండ్ జాబ్లెస్ అలాగే హోప్లెస్గా ఉంటాడు. కాబట్టి సచిన్ క్యారెక్టర్కి అయితే చాలామంది కనెక్ట్ అవుతారు. అండ్ సెకండ్ విషయానికి వచ్చేస్తే రేణు క్యారెక్టర్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఉంటుంది. అండ్ థర్డ్ విషయానికి వచ్చేసి ఆది క్యారెక్టర్. ఈ మూవీలో ఆది క్యారెక్టర్ అనేది చాలా బేసిక్, ఒక రిచ్ మ్యాన్ అలా ఉంటుంది. అండ్ బేసిక్గా ఆది అనే ఈ వ్యక్తి ఇంట్రోవర్డ్ అనమాట, చాలా ఇంట్రోవర్డ్, సచిన్ కంటే ఎక్కువ ఇంట్రోవర్డ్. కాకపోతే కొంత రేణుని ఇంప్రెస్ చేయడానికి మాత్రం చాలా వింత వింత ఐడియాస్ అయితే ఇస్తూ ఉంటాడు. సో అందువల్ల స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. అండ్ అక్కడక్కడ అయితే కామెడీ సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కామెడీ సీన్స్. ఎస్పెషల్లీ ఇంటర్వ్యూలు చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ బ్లాగ్ చాలా బాగా ఇష్టం, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే కేరళ నుంచి అయితే సచిన్ అయితే హైదరాబాద్కి వచ్చి గేట్ కోచింగ్ అయితే నేర్చుకుందాం అని అనుకుంటాడు. సో అదే టైంలో అయితే హీరోయిన్ అయితే జాబ్ చేయడానికి అయితే హైదరాబాద్కి అయితే వస్తుంది. అక్కడ ఆది అయితే పరిచయం అవుతాడు. సో వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అండ్ సచిన్ ఏమో రేణుని ఫస్ట్ టైం పెళ్ళిలో చూసినప్పుడు పడిపోతాడు అనమాట. సో అప్పుడైతే తనకు లవ్ చేయాలని ఉంటుంది. రేణుని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక చాలా కష్టాలు అయితే పడుతూ ఉంటాడు సచిన్. అండ్ అది కూడా సేమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అండ్ స్టోరీ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్స్ అనేవి మనకు బాగా కనెక్ట్ అవ్వడం వల్ల మూవీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అండ్ సెకండ్ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ అనేది మొత్తం హైదరాబాద్లోనే ఉంటుంది ఎక్కువగా. సో ఆ ప్లేస్ కూడా ఒక ప్రావీణ్యం అయితే ఉంటుంది స్టోరీలో. ఈ స్టోరీకి హైదరాబాద్ సిటీని చాలా బాగా వాడుకున్నారు. ఇక్కడ ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటిని బాగా యూజ్ చేసుకున్నారు మూవీలో. అండ్ హైదరాబాద్లో మంచి మంచి సిటీస్, చార్మినార్ అండ్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పటాన్ చెరు, ఇలాంటి ప్లేసెస్ అన్నిటి చాలా బాగా ఎక్స్ప్లోర్ అయితే చేశారు మూవీలో. అండ్ స్టోరీలో ఈ హైదరాబాద్ అనేది మంచి వైబ్ని అయితే తీసుకొచ్చేసింది. సో దానివల్ల ఎక్కువ ఆడియన్స్ అయితే ఇంప్రెస్ అయ్యారు. అండ్ ఈ మూవీ మెయిన్గా చూసుకుంటే కామెడీ పైన వెళ్తుందన్నమాట. కామెడీ అండ్ లవ్ స్టోరీ ఎక్కడ మీకు అన్ఈజీగా అయితే అనిపించదు. అండ్ మూవీ మొత్తం ఒకే వేలో వెళ్తుంది కాబట్టి మీకు ఎక్కడ బోర్ అయితే కొట్టదు. అండ్ స్పెషల్లీ ఈ మూవీ తెలుగులో మంచి సక్సెస్ కావడానికి మెయిన్ కారణం వచ్చేసి డబ్బింగ్ అనమాట. డైలాగులు రాసిన వాళ్ళు మాత్రం చాలా బాగా రాశారు. సో ట్రెండింగ్ టాపిక్స్ అన్నిటిని తీసుకొని చాలా ఇంప్రెసివ్గా అయితే డైలాగ్స్ అయితే రాసావు. ఆ డైలాగ్స్ అయితే చాలా ఇంప్రెసింగ్గా అనిపించాయి నాకైతే. సో మీకు మూవీ చూసినప్పుడు ఎలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్రేమలు మూవీ మంచి సక్సెస్ కావడానికి అయితే మెయిన్ కారణం వచ్చేసి ఈ డైలాగ్స్ అని చెప్పుకోవచ్చు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీని చాలా తక్కువ బడ్జెట్లో తీశారు, జస్ట్ 3 కోట్లతో తీశారు ఈ మూవీ. అండ్ 3 కోట్లతో ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్ని అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఎక్కడైతే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ని అయితే తీసుకొచ్చారు తక్కువ బడ్జెట్లో. మేబీ ఈ మూవీ తెలుగులో తీసుంటే దాదాపు ఒక 15 కోట్ల వరకు ఖర్చు అయ్యేవి, కానీ మలయాళంలో తీయడం వల్ల అయితే కొంచెం ఖర్చు తగ్గిందని అనుకోవచ్చు. అండ్ ఇంకా ఈ స్టోరీ
మూవీ విషయానికి వచ్చేస్తే కరెక్ట్ టైంలో దించారని నాకు అనిపించింది. మూవీ తీసి వచ్చిన టైం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే ఎక్కువ యాక్షన్ మూవీస్ ఈ ఇయర్లో చాలా వచ్చాయి. సో అలాంటి టైంలో ఒక లవ్ స్టోరీ రిలీజ్ అవ్వడం వల్ల, లవ్ స్టోరీకి మంచి డిమాండ్ ఉండడం వల్ల మూవీ అయితే హిట్ అయ్యడం జరిగింది. సో అలాగే మలయాళంలో కొన్ని సినిమాలు అయితే వచ్చేసాయి, మంజుమల్ బాయ్స్ అండ్ బ్రహ్మయుగం. అవి కూడా ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోలో అయితే కంటెంట్ లేకపోయినా రీచ్ కోసం చేయడం జరిగింది. ఇలాంటి కంటెంట్ లేని వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందన్న బెల్ కాన్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. టాటా బై బై.